వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్. ఇవాళ అయితే నేను కాలీఫ్లవర్ పచ్చడి చేయబోతున్నాను. ఆ ప్రాసెస్ ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ ని కట్ చేసుకొని వేడి నీళ్ళలో అయితే వేసుకోవాలి. మీకు ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అంటే వేడి నీళ్ళలో వేసుకొని మంచిగా ఒక డ్రై క్లాత్ మీద ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇలా ఒక క్లాత్ మీద ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇంక ఎండబెట్టలేదు, ఎండబెట్టిన తర్వాత చూపిస్తాను. ఫ్యాన్ గాలికి ఇట్లా ఒక క్లాత్ మీద డ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గంజు పెట్టుకోవాలి. గంజు పెట్టుకొని దాంట్లో మనం నూనె వేసుకోవాలి. ఫస్ట్ అయితే పోపు దినుసులు వేసుకోవాలి. దాని తర్వాత 2 హాఫ్ లోకి చించి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాలి. దాని తర్వాత గార్లిక్ దంచి వేసుకోవాలి. ఇలా వేగాలి. మంచిగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలి. కొంచెం చల్లారాలి. మెంతి పొడి మరియు జీలకర్ర పొడి వేసుకోవాలి. దాని తర్వాత ఒక్క నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. మసాలాలన్నీ ఇట్లా ఒక పేస్ట్ లెక్క అవుతాయి. ఇప్పుడు మనం దీనిలోకి డ్రై చేసుకున్న కాలీఫ్లవర్ మొత్తం వేసేయాలి. ముక్కలకు మసాలా అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మన కాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సూపర్ ఉంటుంది కాలీఫ్లవర్ పచ్చడి. మీరు ట్రై చేసి కింద కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.